అనుదినమన్న శ్రోతలు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభం. నేడు 2026 సంవత్సరము ఏప్రిల్ మాసం 30వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము. ప్రతిష్ట గల చూపు. ఆది కాండము 13వ అధ్యాయము 14 వచనం ముందు, నీ కనులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. అబ్రహామును ఆశీర్వదించినట్లుగా ప్రభు 2 అంశములను ప్రాముఖ్యముగా చెప్పాడు. మొదటిది, నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును తేరి చూడుము అనియు, రెండవదిగా, నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును ఎంత ఉన్నదో అంత మట్టుకు దానిలో నడిచి సంచరించుము అని చెప్పాడు. ప్రభు చేయవలసిన అంశము ఏమిటి? కనుచూపు మేరంత భూమిని, కాలుమోపు దేశమును అబ్రహామునకును అతనికి సంతతికి ఇచ్చుటై ఉన్నది. ప్రభు ఎవడను తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. అలాగున ప్రభు మీకు చేయుటకు మీరు చేయవలసింది ఏమిటి అని ప్రభు వద్ద అడుగుడి. ఉదాహరణముగా, ఎర్ర సముద్రమునకు తిన్నగా చేతికరను చాచవలసింది మోషే యొక్క బాధ్యత. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చుట ప్రభు యొక్క బాధ్యత. ఎండిన ఊచ చేయగల మనుషుడు తన చెయ్యిని విశ్వాసంతో చాపవలసింది అతని యొక్క బాధ్యత. అతని యొక్క చెయ్యిని మరొక్క చెయ్యి వలె మార్చవలసింది ప్రభు యొక్క బాధ్యత. నయమాను యోర్దాను నదిలో 7 మార్లు మునగవలసింది అతని యొక్క బాధ్యత. కుష్ఠవ్యాధి తొలగించి నూతన శరీరమును ఇవ్వవలసింది ప్రభు యొక్క బాధ్యత. దశమ భాగములను ప్రభు యొక్క ఆలయమునకు తీసుకుని రావాల్సింది మన యొక్క బాధ్యత. ఆకాశ వాక్యములను తెరచి ఆస్వాదించవలసింది ప్రభు యొక్క బాధ్యత. నేడు కూడాను ప్రభు మీకు ఏమి చేయవలని కోరుచున్నారు? ఆయనను విశ్వాసంతో తేరి చూడండి. కొందరు ఉదయమునందు లేచినా కూడాను వార్తా పత్రికలని తేరి చూచున్నారు, దేవుని యొక్క వచనములను తేరి చూచుటలేదు. మీ చుట్టూత ప్రతి చోట ప్రభు యొక్క నామము మహిమపరచబడినట్లుగా మీ యొక్క కన్నులను ఎత్తి చూడుడి. మాంసపు కనులు 100 అడుగుల వరకు చూడగలిగినది. అయితే ఆత్మీయ దర్శనపు కనులైతే లోకమునంతటిని తేరి చూడగలిగినది. కావున మీ యొక్క దర్శనపు సరిహద్దులు పొడిగించుడి. ప్రభు మీకు ఉంచిన ఆశీర్వాదం తేరి చూడుడి. ఆ తరువాత దర్శనపు కన్నులచే మీరు ఊహించుకుని చూచేటువంటి స్థలముల తట్టున విశ్వాసపు పయనమును ప్రారంభించుడి. కాళ్లను మోపు ప్రతి దేశమును మీకు సొంతముగా ఇచ్చేదును అని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. లోకమునందు ఎట్టి ప్రభుత్వమును ఇంత గొప్ప బ్రహ్మాండమైన తీర్మానం ప్రకటించలేదు. కావున మీ యొక్క దర్శనపు సరిహద్దులను పొడిగించి విశ్వాసంతో నడవసాగుడి. ప్రభు అబ్రహాముతో అట్టి మాటలు చెప్పిన వెంటనే అబ్రహాము చేసిన పనేమిటి? అలాగనే లోబడి తన గుడారమును తీసుకుని వెళ్ళి హెబ్రోను నందు గల మమ్రే దగ్గరున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టాడు. అక్కడ ప్రభువును ఆరాధించాడు. ఆది కాండము 13వ అధ్యాయం 18వ వచనం. దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క వాగ్దానములు మీకు చెందినది. మీరు అబ్రహాము యొక్క పిల్లలుగాను సంతతిగాను ఉన్నారు. నేటి ధ్యానమునకై అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండేను. యెహోవా అబ్రహామునకు అన్ని విషయములను ఆశీర్వదించింది. ఆది కాండము 24వ అధ్యాయం 1వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 1 రాజుల గ్రంథము 8 మరియు 9 అధ్యాయం, సాయంత్రం లూకాసు వార్త 21వ అధ్యాయము 1 నుండి 19 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.